సెక్షన్ అనాలిసిస్ చేసుకొని అదంతా ప్రాసెస్ అంతా చేసేదాన్ని ఇంజనీరింగ్ అంటారు. మీరు క్లియర్గా వినండి, మీకు అర్థం కాకపోతే యూ మేక్ ఇట్ ఎస్ వాట్సాప్లో పెట్టండి. మీకు ఇండివిజువల్గా ప్రతి ఒక్క పర్సన్కి మీరు ఉన్నది స్ట్రెంతే తక్కువ. ఇప్పుడు 10 మంది వచ్చాక ఆ 10 మందిని ఐ విల్ మేక్ యాస్ ఎ గ్రూప్ కాల్. సేమ్ డౌట్ ఉందనుకో, సేమ్ డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీ మేక్ ఇట్ యాస్ ఎ గ్రూప్ కాల్ చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ ఇలా కాదు, ఆ 5 కావాలంటే వీ మేక్ ఇట్ యాస్ ఏ బోర్డ్ టీచింగ్ అయినా ఇస్తాను. బికాస్ ఇట్స్ వెరీ ఈజీ సబ్జెక్ట్. ఒక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మొత్తం కూడా ఒక్క దాని మీద బేస్ అయి ఉంటుంది. అదే మనకి ఫస్ట్లో చెప్పుకున్న 5 ఏంటవి: రిక్వైర్మెంట్స్, అనాలిసిస్, డిజైన్, కోడింగ్, డిప్లాయ్మెంట్. ఇవి 5 మెయిన్. వీటి మీద ఆధారపడి ముందు నీకు ఏం కావాలి అనేది ఐడెంటిఫై చేయాలి. దాన్ని రిక్వైర్మెంట్స్ అంటారు. ఆర్ యూ కెన్ మేక్ యాజ్ ఎ అనాలిసిస్. అసలు ఫస్ట్ ఏం కావాలి, నువ్వేం చేయాలనుకున్నావు. ఇప్పుడు మనకి ఏం కావాలో ఏం చేయాలో తెలియనప్పుడు వీ కెనాట్ డెవలప్ ఏ సాఫ్ట్వేర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ నోట్స్ రాసుకుంటే వెళ్తున్నారు. ఒక 100 పేజెస్ నోట్స్ 200 పేజెస్ రాసుకుంటూ వెళ్ళారు. 100 పేజెస్ నోట్స్ అయిపోయినాక మనం ఏం చేస్తాం? వీ మేక్ ఇట్ ఇస్ అనదర్ 100 పేజెస్ నోట్స్. అలా ఒక 10 రాసాం. చిన్నప్పటి నుంచి మీరు అందరూ ఫస్ట్ క్లాస్ నుంచో లేకపోతే 5th నుంచి మనం అనుకున్నాం 5th నుంచి 10th వరకు రాశారు. 5th క్లాస్ నోట్స్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? 6th క్లాస్ ఉండవు. లాస్ట్ 1 year ఆ 2 years నోట్స్ మాత్రం మన దగ్గర ఉంటాయి. ఆ ప్రీవియస్ అంతా కూడా ఎక్కడ పోయి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని వన్ ఆఫ్ ద పర్సన్ ఎవడో ఒకరికి ఈ ఆలోచన వచ్చింది. అదేంటి, 6 years బ్యాక్ నేను రాసుకుంటున్న నోట్స్ ఎంతో కష్టపడి సంవత్సరం పాటు రాశాను. 6వ క్లాసో 7వ క్లాసో నోట్స్. ఇవాళ అది లేదు. అప్పుడు ఏం రాశాను అనేది తెలియదు. ఎందుకంటే మనం 1 year దాటంగానే నెక్స్ట్ పాతవన్నీ కూడా వీ మేక్ ఇట్ వేసేసి అమ్మేసుకోవడమో పాత సామాన్లు వాడుకో, ఉల్లిపాయలు వాడుకో, ఎవరికో వాళ్ళు ఇంట్లో వాళ్ళు వేసేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక 5 years బ్యాక్ ఉన్న రికార్డ్ చూడాలి అనుకున్నప్పుడు దెన్ ఒక ఆలోచన ఏంటంటే, సో ఏదైతే మ్యాటర్ నువ్వు టైప్ చేస్తున్నావో యూ స్టోర్ ఇన్ సమ్వేర్ ఎల్స్. సో అందుకని ఎంఎస్ వర్డ్ అనేది వచ్చి ఒక్కొక్క ఫైల్ ఇండివిజువల్ ఫైల్ కింద మనం సేవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది ఏ రోజుకి ఆ రోజు డేట్ వైజ్గా చేసుకున్నా నువ్వు ఒక 5 సంవత్సరాల తర్వాత పాత రికార్డు మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి తీసి చూసుకుంటాం. అది ఎక్కడ పోదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అంటే వాడికి ఏం కావాలనిపించింది, నేను 6వ క్లాస్లో రాసిన నోట్స్ కావాలనిపించింది, ఈ టైంకి లేదు. సో లైక్ అలాంటిదే న్యూస్ పేపర్ తీసుకున్నాం. ఇంతకుముందు మనకి ఈ కామర్స్ కానీ లేకపోతే ఈ అప్లికేషన్స్ కానీ ఇంటర్నెట్ కానీ వచ్చింది. ఇంటర్నెట్లో న్యూస్ పేపర్ చదువుతున్నాం. ఇవాళ రోజున 2000కి వెళ్ళాం. ప్రీవియస్ ఒక 10 years బ్యాక్ వెళ్ళాం. ఇంటర్నెట్లో ఎంతమంది న్యూస్ పేపర్ చదువుతున్నారు? రేరు, చాలా తక్కువ. సో ఆ ఇయర్లో నాకు ఒక 10 years బ్యాక్ న్యూస్ పేపర్ కావాలనుకున్నాను. దెన్ ఆటోమేటిక్గా ఎక్కడ ఉంటుంది, మన ఊరంతా తిరిగినా ఎక్కడ కనపడదు. ఒక మెయిన్ లైబ్రరీ ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి నీకు కావాల్సిన పలానా డేటు 1970 1960 సంవత్సరం ఆగస్టు 15 ఏం జరిగిందో అనేది కావాలి. ఆ పేపర్ దొరకాలంటే నీకు నియర్లీ ఎంత 1970 నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 50 years న్యూస్ పేపర్ సేవ్ చేయాలంటే మన ఇళ్ళల్లో ఎలాగ ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పొట్లం కట్టేస్తాం, పారేస్తాం. సో దానికోసమే ఇది న్యూ అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు, వెబ్ టెక్నాలజీ అనే దాన్ని ఏం చేస్తాను, నీకు వచ్చిన పేపర్ని స్కాన్ చేసి అటు పెట్టేస్తున్నారు. అది తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేసేస్తుంది. మనకి లాస్ట్ 10 years పేపర్లన్నీ కూడా నీకు ఆన్లైన్లో దొరుకుతాయి. 2007 నుంచో 2008 లేకపోతే 2010 వేసుకున్నాం. 2010 నుంచి ఇవాళ వరకు ఆన్లైన్లో బై పేయింగ్ సమ్ అమౌంట్ దే విల్ ఇష్యూ ద పేపర్. ఈనాడు మేజర్గా ఈనాడు పేపర్ అనేది మీకు దొరుకుతుంది. సాక్షి అనేది తర్వాత వచ్చింది కాబట్టి ఇంకా వేరే పేపర్లు కూడా ఏంటంటే లిటిల్ విల్ వాడు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆన్లైన్ వెబ్ అప్లికేషన్ ఆ పేపర్ దొరుకుతుంది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు వచ్చింది, మనకు రియల్ టైంలో ఏదో జరిగి మనం ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి వచ్చేదానికి సాఫ్ట్వేర్ అంటాం. ఓకే. సో లైక్ అలాంటి ఇప్పుడు మీకు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ,
ఓకే. ఇవన్నీ కూడా ఏంటి రియల్ టైంలో ప్రాబ్లమ్ అనేది ఎక్కడ ఫేస్ చేశారో, డబ్బులు వెయ్యాలి బ్యాంక్‌కి వెళ్ళంగానే. ఇప్పటికి కూడా మీరు బ్యాంకుకి వెళ్ళండి, దే విల్ మేక్ ఎ లైన్. ఖచ్చితంగా మీ ముందు 5, 6 ఖాళీగా అయితే ఉంటారు. ఒక నిమిషంలో పని అయ్యేటట్టయితే యూ కెనాట్ గో ఫర్ ద బ్యాంక్. మీరు బ్యాంక్ వెళ్ళారంటే ఒక నిమిషంలో పని అవ్వదు. అదే ఇంట్లో ఫోన్ పట్టుకొని ఒక నిమిషంలో ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే అది ఎక్కడ రియల్ టైంలో వచ్చిన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తున్నాం కాబట్టి వీ యూజ్ దట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. అర్థమైంది కదా. సాఫ్ట్వేర్ అనేది మెయిన్ ఏమేంటి, రియల్ టైంలో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని వచ్చి దాన్ని మనం సిస్టంలోకి ఆర్ యాప్లోకి తీసుకొని వెళ్ళి డిజైన్ చేసి మనం జనాలకి ఇస్తున్నామంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ సాఫ్ట్వేర్. దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాబ్లమ్ని ఎలా స్టడీ చేస్తాం అనేది చెప్పేటప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మెథడ్స్ని మనం చదువుకుంటాం. చదువు రాని వాడికి చదువు వచ్చిన వాడికి డిఫరెన్స్ ఏంటి, దే యూజ్ ద చదువు వచ్చినవాడు ఏం చేస్తాడు, ఒక వేని ఫాలో అవుతాడు. చదువు రానివాడు ఎటు పడితే అటు వెళ్ళి వస్తే వాడికి కావాల్సింది రావడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సాఫ్ట్వేర్గా మనకు ఆ వ్యూ కావాలి కాబట్టి, ఒక జనాలందరూ వాడుకునేటట్టు కావాలి కాబట్టి మనం ఈ ప్యాటర్న్స్ అన్నీ చదువుకుంటున్నాం, మోడల్స్ అన్నీ చదువుకుంటున్నాం. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి, రిక్వైర్మెంట్. అసలు రిక్వైర్మెంట్ని ఏ విధంగా మనకు కావాల్సింది అనాలిసిస్ చేస్తాం, దట్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్. అందువల్ల ముందు మనకి నేను వచ్చాను ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్, మీరే ఉన్నారు, మీరు అందరికీ చెప్పారు ఒక అప్లికేషన్ డెవలప్ చేయండి అని. ఏ అప్లికేషన్ చేయమంటారు సార్? సి ద ఫస్ట్ క్వశ్చన్ వీ రైజ్ అట్, ఏం అప్లికేషన్ చేయమంటారు? దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రిక్వైర్మెంట్స్. నేనేం పేరు చెప్పకుండా ఒకటి చేసి ఇచ్చేసానంటే అందరికీ క్వశ్చన్ మార్క్. దట్ వన్ విల్ మేక్ ఎస్ ఎ క్వశ్చన్ మార్క్. అందరూ సార్ ఏదో చేయమన్నారు, ఏం చేయాలి, ఎందుకని అక్కడ ఏం ఆన్సర్ లేదు, నా దగ్గర నుంచి ఇది చేయండి అని చెప్పలా. అది కావాలి అంటే రియల్ టైంలో ప్రాబ్లం ఏదైతే ఉందో దానిని మన సాఫ్ట్వేర్ కాదు, అది కావాలి, అది రిక్వైర్మెంట్ అంటాం. ఏది కావాలనేది నేను చెప్పాలి, బాబు నాకు ఇలాంటి అప్లికేషన్ కావాలి, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. దాని నుంచి మనకి లోపలికి ఏదైతే మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు దాన్ని సంబంధించింది అనాలిసిస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. దీనిలో 3 ఏం టాపిక్లు ఉన్నాయి, ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫిలాసఫీ, అనాలిసిస్ రూల్స్ ఆఫ్ థంబ్, రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అప్రోచ్. ఈ 3 మనకి దీనిలో కావాల్సి వస్తుంది. వాట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ మోడలింగ్? వాట్ ఈస్ ఎ requirements modeling? Requirement modeling uses a combination of text and diagrammatic form to depict requirements in a way that is relatively easy to understand. రిక్వైర్మెంట్ మోడలింగ్ అనేది ఏంటి, మనకి టెక్స్ట్ రూపంలో అయినా ఉండొచ్చు, లేదా డయాగ్రమాటిక్ ఫామ్లో బొమ్మల రూపంలో అయినా నాకు ఏది కావాలని నేను ఇలా చూపిస్తే, సో దట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ బై యూ. మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆ ప్యాటర్న్ వస్తుంది. నేను ఒక టెస్ట్ రాసా, ఈ మ్యాటర్ ఇలా రావాలి అని చెప్పా, సో మీరు దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తాం. లేదా బొమ్మ గీసా, ఈ బొమ్మ దీని తర్వాత నుంచి ఇంకో బొమ్మకి వెళ్ళాలి, ఈ బొమ్మలో ఇవి కనపడాలి, నెక్స్ట్ దానికి వెళ్తే ఇంకో బొమ్మ ఈ డిజైన్ కావాలి అని చెప్పినప్పుడు నేను ముందే మీకు రిక్వైర్మెంట్స్ని డయాగ్రమాటిక్లో చూపిస్తున్నా. నెక్స్ట్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వై ఈస్ ఇట్ ఇంపార్టెంట్? టు వ్యాలిడేట్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ యూ నీడ్ టు ఎగ్జామిన్ దెమ్ ఫ్రమ్ ఎ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఇన్ దిస్ presentation we will consider requirements modeling from 3 different perspectives. One is scenario based modeling, data models and the class based models. Each represents requirements in different dimensions, thereby increasing the probability that errors will be found, that inconsistency will surface and the omissions will be uncovered. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్? బికాస్ వీ వ్యాలిడేటింగ్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. వ్యాలిడేట్ అంటే ఏంటి, కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్నాం. ఓకే, రిక్వైర్మెంట్స్ అంటే నేను చేయాలనుకున్నాను, ఇప్పుడు నేను టేబుల్ చేయాలనుకున్నాను. టేబుల్ చేయాలంటే నాకేం కావాలి, చెక్కలు కావాలి. చెక్కలు కూడా ఏ టైప్ కావాలి, టేబుల్ అన్న ఎంత హైట్ కావాలి, దానికి తగ్గట్టుగా 4
చెక్క ముక్కలు పొడుగ్గా ఉండి దానిపైన టేబుల్ బల్ల కావాలి కాబట్టి బల్ల ఎంత సైజులో కావాలి అంటే వ్యాలిడేటింగ్ దట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మనకు వాడు ఏదైతే మనకి ఇచ్చాడో రిక్వైర్మెంట్స్ అనే మోడల్ ఇచ్చాడో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ డిజైన్ చేయాలి. వీ నీడ్ టు ఎగ్జామిన్ అంటే అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అది ఒకవేనా లేదా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఒక సైడ్ నుంచి చూడాలా లేకపోతే ఇంకో సైడ్ నుంచి యాంగిల్స్ అంటే ఏ టైప్లో మనం ఆ మోడల్ని చూస్తే మనకు అది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 3 మోడలింగ్ వ్యూస్ అనేది యూస్ చేసుకున్నాం. సినారియో బేస్డ్ మోడల్స్, డేటా మోడల్స్ దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ మోడల్స్ అండ్ ద క్లాస్ బేస్డ్ మోడల్స్ అనేదాన్ని వాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి డైమెన్షన్స్ బేస్ చేసుకొని ఆ ప్రాబబిలిటీని అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రిక్వైర్మెంట్ అనాలిసిస్, ద రిక్వైర్మెంట్స్ మోడలింగ్ యాక్షన్ రిజల్ట్స్ ఇన్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఏంటవి? సినారియో బేస్డ్ మోడల్స్ of the requirements from the point of view of the various system actors, data models that depict the information domain for the problem, class oriented models that represents the object oriented classes, that is attributes and operations and the manner in which the classes collaborated to achieve the system requirements, flow oriented models that represent the functional elements of the system and how they transform the data as it moves through the system, behavioral model that depict how the software behaves as a consequence of external events. మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ అనాలిసిస్లో ఏమున్నాయి? సినారియో బేస్డ్ మోడల్, డేటా మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్, ఫ్లో ఓరియంటెడ్ మోడల్, బిహేవియరల్ మోడల్. ఓకే, సినారియో బేస్డ్ మోడల్స్ అనేది ఏంటి? మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది పాయింట్ టు పాయింట్ వ్యూ ఆఫ్ సిస్టమ్ని మనం కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ వీ కాల్ ఇట్ యాజ్ యాక్టర్స్ అంటే ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు వేరే వాడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. నేను ఒక 1000 రూపాయలు పలానా ఏ నుంచి బీకి పంపించాలనుకోను. ఏ అనేవాడు 1000 రూపాయలు బీకి పంపిస్తున్నాడు అంటే ఏ అండ్ బి ఆర్ ద 2 యాక్టర్స్. వీళ్ళిద్దరి మధ్యలో మనకి యాక్షన్ సినారియో జరుగుతుంది. సినారియో అంటే సినారియో మీన్స్ సీన్. ఏ టైంలో జరుగుతుంది? బేస్డ్ ఆన్ ద మోడల్. ఏం చేయమంటున్నాం? ఏ నుంచి బీకి అమౌంట్ పంపించాలంటే 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. సో వీళ్ళిద్దరు యాక్షన్ ఏంటి? వీడు సెండ్ చేశాడు, వాడికి రిసీవ్ అయింది అనేది మెసేజ్ రావాలి. వాడికి రిసీవ్ అవ్వగానే మనకి ఇటు పక్కన ఏం చేయాలి? ఆ అమౌంట్ రిసీవ్ అయిందని మనకి చెప్పాలి. ఓకే, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే పాయింట్ అనేది ఎక్కడ ఉంది? ఏ అనే ఒక పాయింట్, బి అనే పాయింట్కి పంపిస్తున్నాం. ఈ వ్యూని మనం కన్సిడర్ చేసేదాన్ని సినారియో బేస్డ్ మోడల్స్ అంటాం. డేటా మోడల్స్ అనేది ఏంటి? ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ అవుతుందా లేదా, దట్ డిస్పిక్ట్ ద ఇన్ఫర్మేషన్ డొమైన్ ఫ్రమ్ ద ప్రాబ్లం. మన ప్రాబ్లం ఏంటి? 1000 రూపాయలు ఇటు నుంచి అటు పంపించాలి, అదే మన ప్రాబ్లం. సో దానికి ఏం చేయాలి? డేటాని ఇటు నుంచి అటు పంపించినప్పుడు వాడికి చేరిందా లేదా చెప్పాలి. ఎలా చెప్పాలి? నేను 1000 రూపాయలు పంపించారా, ఫోన్ చేసి అరే వచ్చిందా లేదా చూడు. వాడు 2 నిమిషాలు ఆగు, నేను అకౌంట్ ఓపెన్ చేసుకొని చూస్తాను, చూశాక నీకు పంపిస్తాను, నీకు చెప్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను అంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? వీ యూజ్ అనదర్ డొమైన్. టెలిఫోన్ని వాడి ఫోన్ చేసి మాట్లాడేది కాదు మనకు కావాల్సింది. ఈ సినారియోలో వాడికి మెసేజ్ వెళ్ళింది, అమౌంట్ చేరంగానే మనకు ఒక మెసేజ్ వచ్చింది, వీ మేక్ ఇట్ కన్ఫర్మ్. వాడికి రిసీవ్ అయినట్టుగా మనకి మెసేజ్ రావడం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డేటా మోడల్. ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మూడోది క్లాస్ ఓరియంటెడ్ మోడల్. క్లాస్ ఓరియంటెడ్ మోడల్ అనేది ఏంటి? యాట్రిబ్యూట్స్ అండ్ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ మనం. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఏ అనేవాడు బీకి పంపిస్తున్నాడు, ఈ మధ్యలో జరిగేటప్పుడు సెండ్ 1000 రూపీస్ అనే యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది, దాన్ని యాట్రిబ్యూట్ అంటాం. ఆ రెండింటి మధ్య జరిగే ఆపరేషన్ వి కాల్ ఇట్ యాస్ ఎ క్లాస్ ఓరియంటెడ్ మోడల్.
Flow oriented model means the function elements of the system, how they transform data as it moves through the system. ఎలా డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. వీరు 1000 రూపాయలు ఇక్కడ నుంచి అక్కడ పంపించాలని వీరు 1000 రూపాయలు కొట్టంగా నాకు వెళ్ళిపోద్దా, వెళ్ళదు కదా. ఫ్లో ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఏంటి, వీడి అకౌంట్లోకి వెళ్ళి అక్కడ 1000 రూపాయలు తీసి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఫ్లో ఆఫ్ ఫంక్షన్. ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ యొక్క డైరెక్షన్స్ డయాగ్రామ్ మెథడ్ను మనం యూజ్ చేసే ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, ట్రాన్స్ఫర్ ఎలా డేటా పాస్ అవుతుంది. అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఎలా బీకి పంపించామంటే బీ దగ్గరికి వెళ్ళి చేరవు, అది వాడి అకౌంట్ వెరిఫై చేసి వాడి అకౌంట్లోకి అమౌంట్ వెళ్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మన ఫోన్పేలో 2-3 బ్యాంక్ అకౌంట్లు పెట్టుకున్నాం అనుకో, ఏదో ఒకటే యాక్టివ్లో ఉంటుంది. వేరే వాడు అమౌంట్ పంపించాక యాక్టివ్ అయిన దానిలోకి వెళ్ళి చేరుతుంది. అది యాక్చువల్ ట్రాన్స్ఫర్, అది ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటాం. అంటే నీ దగ్గరికి వచ్చింది 3 బ్యాంకుల్లో ఏ బ్యాంక్ అని నిన్ను అడగకూడదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డిఫాల్ట్కి ఒక అకౌంట్ పెట్టేసుకుంటావు. ఆ డిఫాల్ట్ అకౌంట్లోకి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. లేదు నువ్వు మార్చుకోవాలంటే అక్కడ ఏముంటుంది, ఆప్షన్ ఉంటుంది, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ మార్చుకోగానే వాడు పంపించినప్పుడు ఇంకో అకౌంట్లోకి వస్తుంది. అది ఫ్లో ఆఫ్ డైరెక్షన్ అంటాం. అంటే ఎక్కడ వేరే వాడు ఏదైనా పంపిస్తే అది ఏ డైరెక్షన్లోకి వెళ్ళి ఎక్కడికి రిసీవ్ అవ్వాలి, దానికి మాత్రం మోడల్ డిజైన్ చేయాలి. బిహేవియరల్ మోడల్ that describe how the software behaves as a consequence of external events. ఎక్స్టర్నల్ ఈవెంట్స్. బిహేవియరల్ అంటే ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క చోటకు వచ్చేటప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్, మీరే ఆడుకుంటూ ఉంటారు, ఒక 4 కలిసి ఫ్రెండ్స్, సడన్గా ఏదో అవ్వగానే ఒకటి సీరియస్ అవుతారు, వాడి బిహేవియర్లో మార్పు వస్తుంది, సడన్గా మనకు కోపం వస్తుంది, అందులోనే మనం నవ్వుతాం. సో మనిషి యొక్క బిహేవియర్ ఎలాగో అలాగే కూడా ఈవెంట్స్ కండక్ట్ చేశాడు సాఫ్ట్వేర్లో కూడా. ఏంటి, ఆ టైం బీయింగ్ బిహేవియర్స్ అనేవి ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, మనం ఆన్సర్ పంపించాం, 4+5 కనుక్కొని చెప్పాను, 4+5 9, అది రాంగ్గా ఏదైనా మెసేజ్ వచ్చిందనుకో దాని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. So the requirements model as a bridge between the system description and the design model. మనం ఏదైతే డిజైన్ మోడల్ చేయాలనుకున్నాం ముందు ఒకదానికి లింక్ అనమాట. ఒకటి సిస్టమ్ డిస్క్రిప్షన్, అనాలిసిస్ మోడల్, డిజైన్ మోడల్. ఈ మూడింటికి మధ్య మనకి బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతుంది. సిస్టమ్ డిస్క్రిప్షన్, డిజైన్ మోడల్ మధ్యలో అనాలిసిస్ మోడల్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది.